బ్రష్ చేసుకోలేదు నేనప్ప ఎప్పుడూ బ్రష్ చేసుకోలేదు నేనప్ప నేను ఎప్పుడో చేస్తున్నా అయ్యో రామా ఎట్లా పాత్ర అంటే ఇలా బ్రష్ చేసుకోలే ఆ బ్రష్ చేసి మిల్క్ తాగప్పా అలా బ్రష్ చేసుకోలే అట్లా బ్రష్ చేసుకొని అట్లా మిల్క్ తాగాలి మిల్క్ తాగితే కొంచెం ఆకలి కాదమ్మా మిల్క్ తాగితే కొంచెం ఆకలి కాదు నాన్న బాగుంటుంది బొజ్జలు సన్న బొజ్జలు ఏడుస్తాయి లేకుంటే రెండు దొంగ బొజ్జలు ఏడుస్తాయి ఆకలి ఆకలి అయితే ఏడుస్తాయి కదా ఎందుకు బండవాడా హలో నమస్తే అండి, గుడ్ మార్నింగ్. ఇది వచ్చేసి సాటర్డే వ్లాగ్. అండ్ పొద్దున్నే చూసారు కదా మా మార్నింగ్ కాల్స్ అన్నీ అయిపోయాయి. దాని తర్వాత మేము బయటికి వెళ్తున్నాం. అండ్ ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా? ఏం లేదండి, ఆల్మోస్ట్ 2 వీక్స్ అయిపోయింది. మీరందరూ ఈజీగా గెస్ట్ చేయొచ్చు ఎక్కడికి వెళ్తున్నాము. గ్రోసరీ స్టోర్కి వెళ్తున్నాము. ఇంట్లో గ్రోసరీస్ అన్నీ అయిపోయాయి, అవి తెచ్చుకోవడానికే వెళ్తున్నాం. అండ్ ఇక్కడ టైం ఎంత అయిందో తెలుసా? 1 o'clock అయింది. నేను ఎంత క్లౌడీగా ఉందో చూపిస్తున్నాను మీకు. యాక్చువల్లీ ఇవాళ రెయిన్ ప్రెడిక్షన్ ఉన్నింది, బట్ అంతగా ఏం పర్లేదు. అండ్ మేము ఇవాళ 11:30కి లేచామండి. చాలా అంటే చాలా లేట్గా లేచాం. అండ్ చాలా రోజుల తర్వాత ఇంతసేపు పడుకున్నాం అనమాట. ఇంకా కిడ్స్ వచ్చేసి 11కే లేచారు. వాళ్ళు మమ్మల్ని లేపబట్టి 11:30కి లేచాం. కానీ ఎంత డీప్గా పడుకున్నామంటే తెలియదు మాకు. అందుకే బ్రేక్ఫాస్ట్ కూడా లేట్ అయిపోయింది. ఇంకా మేమంతా రెడీ అయిపోయి ఫోన్స్ మాట్లాడేసరికి ఈ టైం అయిందనమాట. పిల్లలేమో మిల్క్ అండ్ బిస్కెట్స్ తిన్నారు. నేను మా హస్బెండ్ అయితే ఏమీ తినలేదు. సో ఇక్కడైతే రెస్టారెంట్కి వచ్చేసాం. మీరందరూ ఈజీగా గెస్ట్ చేయొచ్చు మేము ఎక్కడికి వచ్చాము. మా ఫేవరెట్ రెస్టారెంట్ శరవణ భవన్. మీకు ఇది చాలాసార్లు చూపించి ఉంటాను, చెప్పుంటాను దీని గురించి. మాకు ఏదైనా నచ్చిందంటే ఏదైనా రెస్టారెంట్ కానీ ఫుడ్ కానీ ఇంకా ఎక్కువ దానికే వెళ్తుంటాము. వేరేది ట్రై చేయాలన్నా కూడా భయం అనమాట, బాగుండదేమో అని చెప్పేసి రిస్క్ తీసుకోం బేసిక్గా. సో అక్కడే వెళ్తున్నాం. ఇక్కడ చూసారా మా ఆయన మెన్యూని ఎంత సీరియస్గా చూస్తున్నారో. మళ్ళీ వెరైటీస్ ట్రై చేసేదంటే ఆయన ఒక్కరే అండి. అండ్ మేమేమో యాజ్ యూజువల్ ఎప్పుడు ఆర్డర్ చేసేవే చేసాం. కానీ బట్ ఈసారి కొంచెం బ్యాడ్ ఎక్స్పీరియన్స్. ఏంటంటే మేము అడిగినవి ఏదీ లేదన్నారు. మోక్ష పాపం చోలే భటూరే ఆర్డర్ చేసింది, అది లేదంట. నేనేమో యాజ్ యూజువల్ బిస్బెలాబాత్ ఆర్డర్ చేశాను, అదైతే ఉన్నింది. దాని తర్వాత డిజర్ట్ కూడా ఆర్డర్ చేసాం, అది లేదన్నారు. మా హస్బెండ్ ఏమో మైసూర్ మసాలా దోశ తిన్నారు. అండ్ మోక్ష ఏమో మసాలా దోశ తినింది. అందులో ఆలు మసాలా అంటే మోక్షకు అస్సలు ఇష్టం ఉండదు. సో అందుకే ఉత్త దోశ తినిందనమాట. అభి ఏమో మేము ముగ్గురం ఏది తింటే అందులో షేర్ చేసుకొని తింటాడు. వాడికి ఎక్స్ట్రా ఏం ఆర్డర్ చేయాల్సిన పని లేదు. ఇంకా తిన్న తర్వాత మేము గ్రోసరీ స్టోర్కి వెళ్ళాము. ఈసారి మహారాజాకి వెళ్ళలేదు, ఈసారి పటేల్ బ్రదర్స్కి వెళ్ళాము. అక్కడైతే ఆకుకూరలు అవి ఇంకా ఫ్రెష్గా ఉంటాయండి మేము ఇంతవరకు చూసిండే దాంట్లో. బట్ ఇది కొంచెం ఎక్స్పెన్సివ్ అనమాట. దాంతో పోలిస్తే కొంచెం ప్రైస్ ఎక్కువ అనిపిస్తుంది, బట్ చాలా ఫ్రెష్గా ఉంటాయి. మేమేంటంటే ఫోన్లోనే లిస్ట్ ప్రిపేర్ చేసుకుంటామండి, ఏం కావాలి ఏంటి అని చెప్పేసి. సో దాన్నే ఫాలో అవుతూ షాప్ చేస్తాము. మేము ఇంకా ఎక్స్ట్రా పేపర్స్ ఏమీ క్యారీ చేయము. అండ్ ఇక్కడ ఫ్రెష్గా చెరుకు రసం కూడా దొరుకుతుంది, చాలా బాగుంటుంది. అప్పటికప్పుడు మన ముందు తెచ్చేసి ఇస్తారనమాట. అండ్ సమోసా, జిలేబీ అవన్నీ కూడా హోమ్ మేడ్ ఉంటాయి, కావాలంటే తీసుకోవచ్చు. షాపింగ్ అయితే అయిపోయిందండి. మేము ఇంకా ఇంటికి బయలుదేరాము. గ్రాసరీ స్టోర్కి దగ్గరలోనే ఎయిర్పోర్ట్ ఉంది, అందుకే ఎప్పుడు అక్కడ ప్లేన్స్ తిరుగుతూనే ఉంటాయి. మేమైతే వచ్చేదారిలోనే ఆల్మోస్ట్ 5 to 6 ఏరోప్లేన్స్ చూసాము. మోక్ష అభికి అయితే ఎన్నిసార్లు చూసినా ఎక్సైటెడ్గా ఉంటారనమాట వాటిని. అండ్ ఈ సాటర్డే ఎక్స్ట్రా జబర్దస్త్లో ఒక స్కిట్ వచ్చింది. అదేంటంటే జంగిల్ బుక్ థీమ్లో. ఆ స్కిట్ ఎంతమంది చూశారు? అభి, మోక్షకైతే ఆ స్కిట్ చాలా అంటే చాలా నచ్చింది. ఆల్మోస్ట్ 4 to 5 times చూశారు. అంత బాగుందనమాట, వాళ్ళకి బాగా నచ్చింది. అండ్ ఈ వ్లాగ్ వచ్చేసి సాటర్డే సండే మేము ఏం చేసామని పెడుతున్నానండి, అంతే. ఐ హోప్ మీకు ఇది నచ్చుతుందనే అనుకుంటున్నాను. ఈసారి అయితే నేను టామరిన్ కాన్సన్ట్రేట్ తెచ్చుకున్నానండి. ఇది నేను ఎప్పుడూ తెచ్చుకోలేదు, ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. సో అందుకే మీకు కూడా చూపిస్తున్నాను.
ఎలా ఉంటుందో చూడాలి మరి. అండ్ దెన్ డిన్నర్కి వచ్చేసి నేను ఇవాళ మినపట్లు చేశాను. ఇదేంటంటే నిన్న గారెలు చేసుకున్నాము, వడలు అంటాం కదా, అవి చేసుకున్నాము. సో ఆ పిండి మిగిలిందని చెప్పేసి మినపట్ల కోసం చేస్తున్నాను. ఏం లేదండి, ఈ పిండిలోకి నేను ఒక 3 స్పూన్స్ రైస్ ఫ్లోర్ యాడ్ చేశాను. తర్వాత దీంట్లోకి కావాల్సినంత వాటర్ పోసుకొని దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకోవడమే అండి. తర్వాత దోశ పోసేసుకుంటే అయిపోతుంది. అండ్ ఇది ఇన్స్టెంట్గానే చేసుకోవచ్చు. లైక్ ఉద్దిపప్పు ఒక 3 to 4 hours నానబెట్టుకొని తర్వాత అందులోకి రైస్ ఫ్లోర్ కలుపుకొని ఇన్స్టెంట్గా అయినా చేసుకోవచ్చు అండి. ఫర్మెంటేషన్ ఏం అవసరం ఉండదు. దోశ కూడా చాలా ఈజీగానే స్ప్రెడ్ అవుతుంది. అండ్ దానిపైన నేను ఆనియన్స్ అండ్ కొంచెం కొత్తిమీర కలిపి చల్లుకున్నాను. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ కలర్ చూడండి ఎంత బాగుందో, చాలా చాలా బాగున్నాయి. మేమైతే పీనట్ చట్నీతో తిన్నాము. తిన్న తర్వాత మోక్ష గ్రోసరీ స్టోర్ నుంచి కోన్ తెచ్చుకుంది. సో అందుకే నేను ఈసారి కొంచెం వెరైటీగా ట్రై చేస్తున్నాను. ఇది అబ్సల్యూట్లీ నా ఓన్ ఐడియా కాదండి, నేను కూడా ఇది యూట్యూబ్లో చూసే ఫాలో అయ్యాను. నేను ఇక్కడ టేప్ని యూజ్ చేసి డిజైన్ పెడుతున్నాను అనమాట. ఊరికే అలా ట్రై చేశాను, ఎలా ఉంటుందో చూద్దామని చెప్పేసి. సో అదే నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. అండ్ మీకు కావాలి అనుకుంటే నేను ఈ డిజైన్ది లింక్ కూడా ఇస్తానండి, చెక్ చేయండి. నా ఓన్ అయితే కాదు, ముందే చెప్తున్నాను. నాకంత క్రియేటివ్ మైండ్ కూడా లేదు. బట్ డిజైన్ కూడా ఓకే, బాగానే వచ్చిందండి. ఫస్ట్ అటెంప్టే కదా, చాలా బాగా వచ్చిందని చెప్తాను. ఇంకా ప్రాక్టీస్ చేస్తే బాగా వస్తుందేమో. డిజైన్ అయితే ఫాస్ట్ ఫార్వర్డ్లో ఒకసారి చూపిస్తాను, చూసేసేయండి. చూసారా, అయిపోయింది. ఇప్పుడు నేను ఈ టేప్స్ అన్నీ తీసేసి అవుట్లైన్ డ్రా చేస్తానంతే. కొంచెం డ్రై అయిపోయిన తర్వాతనే తీయాలండి, లేకపోతే గోరింటాకు అంతా పక్కకు వచ్చేస్తుంది. ఇలా కోన్ అంతా డ్రై అయిపోయిన తర్వాత నేనేం చేస్తున్నానంటే షుగర్ అండ్ నిమ్మరసం ఉంటుంది కదా, ఆ రెండింటిని కలిపి ఇలా కాటన్ బాల్తో డిప్ చేసి దానిపైన అద్దుతున్నానండి. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే కోన్ బాగా ఎర్రగా అవుతుంది. ఎవరికైనా తెలియకపోతే ఈ టిప్ బాగా హెల్ప్ అవుతుంది. సో ఇంతే అండి, సాటర్డే వ్లాగ్ ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. ఇంకా సండే వ్లాగ్ మొదలు పెడతాను. ఇది వచ్చేసి సండే రోజు అండి. మేము సండే కూడా లేట్గానే లేచాము, అందుకే బ్రేక్ఫాస్ట్ స్కిప్ అయిపోయింది. అండ్ లంచ్కి ఏమో మళ్ళీ బిస్బేలాబాద్ చేసుకుంటాం. దాంట్లోకి బజ్జీలు అయితే సూపర్ కాంబినేషన్ అనమాట. అందుకే ఇక్కడ బజ్జీలు చేసుకుంటున్నాము. అండ్ ఎవరో అడిగారు చూర్బుగ్గి అంటే ఏంటి అని, ఇంతకుముందు వ్లాగ్లో ఒకసారి చెప్తే. చూర్బుగ్గి అంటే ఏం లేదండి, ఇలా బజ్జీల పిండిలోకి కొద్దిగా ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి కలిపి వేసుకుంటే అవే చూర్బుగ్గి అంటాము. సో అవే చూపిస్తున్నాను నేను ఇక్కడ. శనగపిండిలోకి కొద్దిగా బేకింగ్ సోడా, సాల్ట్, ఆయిల్ వేసుకొని బాగా కలుపుకోవాలి వాటర్ వేసి. బ్యాటర్ కన్సిస్టెన్సీ ఇలా ఉండాలండి, మరీ థిక్గా ఉండకూడదు, మరీ జోరుగా కూడా ఉండకూడదు. దాంట్లోకి కొద్దిగా ఆనియన్స్ చిన్నగా తరిగి పెట్టుకోవాలి. అండ్ దెన్ పచ్చిమిర్చి వేసుకొని బాగా కలుపుకొని ఆయిల్లో వేసుకోవాలన్నమాట, చిన్న చిన్న డంప్లింగ్స్ లాగా వేసుకొని. సో ఆయిల్లో అయితే ముందుగానే ఆలు బజ్జీ ఉన్నాయండి, పిల్లలకి ఇష్టమని మా హస్బెండ్ అవి చేస్తున్నారనమాట. అండ్ దెన్ ఇవి ఇలా పోసుకోవాలన్నమాట చూర్బుగ్గి. అంతే అండి, ఇవి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తర్వాత తీసేసుకోవడమే. చాలా చాలా సింపుల్. అండ్ ఇది అడిగారు కాబట్టి చూపిస్తున్నాను. దీనికి డిఫరెంట్ నేమ్స్ ఉండొచ్చు మేబీ, బట్ మేమైతే చూర్బుగ్గి అంటాం దీన్ని. బ్యాటర్ కలుపుకునేటప్పుడే ఒక 1 స్పూన్ ఆయిల్ వేసుకుంటే చాలా క్రిస్పీగా వస్తాయండి బజ్జీలు కానీ ఇవి కానీ ఏవైనా కూడా. అలానే మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలన్నమాట. తిన్న తర్వాత కౌంటర్ టాప్ మీద నేను పేపర్ స్టిక్కర్స్ చేంజ్ చేస్తున్నానండి. ఇవేంటంటే నేను డాలర్ ట్రీ నుంచే తెచ్చుకున్నాను. యాక్చువల్లీ కౌంటర్ టాప్ బ్లాక్ కలర్లో ఉంటుందండి, నాకు ఎందుకో అది నచ్చదనమాట. అండ్ ఎలాగో గలీజ్ కూడా కాకుండా పెట్టుకోవాలి కాబట్టి ఇవి మంచి ఆప్షన్ అని ఇవి తెచ్చుకున్నాను అనమాట. సో ఎప్పుడో చాలా రోజుల కిందట మార్చాను, మళ్ళీ ఇప్పుడే చేంజ్ చేస్తున్నాను. మేము అపార్ట్మెంట్స్లో ఉన్నప్పుడు కూడా కౌంటర్ టాప్ మీద ఇది వేసేదాన్ని, ఎందుకంటే పసుపు మరకలు ఎక్కువ పడుతూ ఉంటాయి కదా,
అవి జనరల్గా అయితే పోవు, ఇవైతే తీసేయచ్చు కదా ఈజీగా అని తెచ్చుకునేదాన్ని. తర్వాత ఇవి కూడా డాలర్ ట్రీలోనే తెచ్చుకున్నామండి. ఇవేంటంటే ఆర్బీస్ అంటారంట, మోక్ష చెప్పింది, నాకు కూడా తెలీదు. ఇవి వచ్చేసి వాటర్ బీట్స్ అంటాము. ఇవి వాటర్లో వేస్తే జెల్లీ ఫామ్లోకి అయిపోతాయి. ఇవి సెంటెడ్ ఆర్బీస్ అండి. ఇది క్యాప్ ఓపెన్ చేసి పెడితే మంచి స్మెల్ వస్తుంది. నేను కిచెన్లో బాత్రూంలో పెడదామని తీసుకొచ్చాను. జస్ట్ ఫన్ కోసం, పిల్లలు అలా చూస్తూ ఉంటే బాగుంటుంది కదా అని చెప్పేసి తీసుకొని వచ్చామన్నమాట. స్మెల్ కూడా చాలా అంటే చాలా బాగుంది. దీన్ని నేను కిచెన్లో ఒకటి పెట్టాను అండ్ వాష్రూమ్లో కూడా ఒకటి పెట్టేశాను. అండ్ దెన్ ఎవరో అడిగారండి అభి టాయ్ కార్ డీటెయిల్స్ చెప్పండి అని చెప్పేసి. ఇది మేము థ్యాంక్స్ గివింగ్ డే సేల్లో తీసుకున్నాము. జనరల్గా అయితే $150, బట్ మాకు వచ్చింది ఇది $100కి. ఇండియన్ కరెన్సీలో చెప్పమన్నారు కదా, ఇండియన్ కరెన్సీలో వచ్చేసి 7,000 రూపీస్. బట్ అభికి మోక్షకి ఇదంటే చాలా ఇష్టం అనమాట. దీనికి లైట్స్ పడతాయి, ఇది ఛార్జింగ్తో రన్ అవుతుంది అనమాట. అదే ముందుకు వెనక్కి, వాళ్ళిద్దరు మాత్రం ఫుల్గా ఎంజాయ్ చేస్తారు దీంతో. తర్వాత చిన్న పని నుండి వాల్గ్రీన్స్కి వెళ్ళామండి. అక్కడ మోక్ష అభి సాఫ్ట్ టాయ్స్ తీసుకున్నారు. అభి ఏమో ర్యాబిట్ తీసుకున్నాడు, మోక్ష ఏమో టెడ్డీ బేర్ తీసుకుంది. వాళ్ళిద్దరైతే అస్సలు వదలలేదండి, దీన్ని పట్టుకునే కూర్చున్నారు. మోక్ష ఏమో తన టాయ్కి పింకీ అని పేరు పెట్టింది, అభి ఏమో పీటర్ ర్యాబిట్ అని పెట్టుకున్నాడు. అవేవో స్టోరీస్ ఉంటాయి కదా, పీటర్ ర్యాబిట్ స్టోరీస్, అందుకే పీటర్ అని పెట్టుకున్నాడు. హలో, సో నేను నా డెలివరీ ఎక్స్పీరియన్స్ షేర్ చేసిన దగ్గర నుంచి నన్ను క్వశ్చన్ రెగ్యులర్గా అడుగుతున్నారండి. ఏంటంటే మీరు మీ హాస్పిటల్ బ్యాగ్లో ఏం ప్యాక్ చేసుకున్నారు అని చెప్పేసి. ఇండియాలో ఉన్నప్పుడైతే అన్ని అమ్మనే చూసుకుంది, నాకు అసలు ఏం తెలియదు. బట్ ఇక్కడ మాత్రం మొత్తం నేను మా హస్బెండే చూసుకున్నాము. నేనేం ప్యాక్ చేసుకున్నానో ఒక లిస్ట్ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను, అది నేను మీతో షేర్ చేస్తాను. ఐ హోప్ మీకు ఈ వీడియో యూస్ఫుల్గానే ఉంటుంది అనుకుంటున్నాను. సో ఇంకా లేట్ చేయకుండా చెప్పేస్తాను. లిస్ట్ ఇక్కడ పెట్టాను అనమాట. పెద్ద ఎక్కువేం ఉండవండి ఇక్కడ నాకు తెలిసి. నేను వెళ్ళిన హాస్పిటల్లో అయితే నాకు మొత్తం వాళ్ళే ఇచ్చారు. నేను ఏం తీసుకెళ్ళినా కూడా అన్నీ మళ్ళీ రిటర్న్ అలాగే తీసుకొచ్చాను. బట్ అన్ని హాస్పిటల్స్లో అలా ఉంటాయో లేదో నాకు తెలియదు అనమాట. అందుకే నేను కావాల్సినవి చెప్తాను. ఫస్ట్ వచ్చేసి బేబీ కోసం అయితే డైపర్స్ తీసుకెళ్ళాలి. ఇవి నాకు హాస్పిటల్లోనే ఇచ్చారు. ఎక్స్ట్రా డైపర్స్ కూడా ఇంటికి ఇచ్చి పంపించారనమాట, వాళ్ళే నాకు రిటర్న్ ఇచ్చారు. సో అండ్ దెన్ దాని తర్వాత బ్లాంకెట్ సీజన్కి తగ్గట్టు బ్లాంకెట్ తీసుకోవాలి. లైక్ ఎండాకాలం అయితే కొంచెం పల్చగా ఉన్న బ్లాంకెట్ తీసుకెళ్ళాలి, లేదంటే చలికాలం అయితే మందంగా ఉన్న బ్లాంకెట్ తీసుకెళ్ళాలి. అండ్ దెన్ వన్సీస్ ఆర్ క్లాత్స్, అవి కూడా నాకు హాస్పిటల్లోనే ఇచ్చారండి. క్లాత్స్ కూడా వచ్చేటప్పుడు మాత్రం మేము తీసుకెళ్ళినవి వేసుకొని వచ్చామంతే. అండ్ దెన్ దాని తర్వాత సాక్స్ అండ్ గ్లౌస్ పిల్లలకి చాలా ఇంపార్టెంట్. అవి వాళ్ళ ఏమంటారు కాళ్ళని చేతుల్ని కవర్ చేయడం. అండ్ అలాగే హ్యాట్ కూడా అంతే ఇంపార్టెంట్ అండి. ఆ తర్వాత వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే కార్ సీట్ అండి. కార్ సీట్ లేనిది ఇక్కడ పిల్లల్ని అసలు మనతో పాటు ఇంకా బయటికి కూడా పంపివ్వరు. వాళ్ళు ఏం చేస్తారంటే మనం తెచ్చిన కార్ సీట్ని తెప్పించుకొని అది పిల్లలకి కంఫర్టబుల్గా కాదా చూసుకొని అప్పుడు పంపిస్తారనమాట. లేదంటే నో ఛాన్స్, మనం ఇంకొకటి తెచ్చుకోవాల్సిందే, అది బాగాలేదు అని చెప్తే. సో కార్ సీట్ ఈజ్ మస్ట్ అండ్ షుడ్. అండ్ దాని తర్వాత బేబీ వైప్స్ తెలుసు కదా, వాళ్ళు సుసు కానీ పార్టీ కానీ అలా చేస్తే క్లీనప్ చేయడానికి. అంతే అండి, బేబీకి ఇంతకంటే ఎక్కువ ఏం తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. నేను ఏమైనా మర్చిపోయి ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో రాయండి, సో దట్ పక్కన వాళ్ళకి కూడా తెలుస్తుంది కదా, అవతల వాళ్ళకి హెల్ప్ అవుతుంది. అండ్ ఇప్పుడు నేను మదర్కి ఏం కావాలో చెప్తాను. నేనైతే మదర్కి కంపల్సరిగా ఫస్ట్ ఒక లిప్ బామ్ పెట్టుకోమని చెప్తాను, ఎందుకంటే లిప్స్ బాగా డ్రై అయిపోతాయి. ఇది నా ఓన్ ఎక్స్పీరియన్స్. లిప్స్ కానీ ఫేస్ కానీ ఫుల్గా డ్రై అయిపోతుంది. సో లిప్ బామ్ అండ్ మాయిశ్చరైజర్. అండ్ దాని తర్వాత టూత్ బ్రష్. ఇవన్నీ కామన్ థింగ్స్ వేయండి, బట్ ఏమంటారు మర్చిపోకుండా పెట్టుకోండి అని చెప్తున్నాను అంతే. టూత్ బ్రష్ తర్వాత ఇక్కడ పేస్ట్ అవైతే మాకు హాస్పిటల్లోనే ఇచ్చారు. అండ్ దాని తర్వాత శానిటరీ ప్యాడ్స్. తెలుసు కదా, టూ మచ్ బ్లీడింగ్ అవుతుంది, సో ఎక్కువ పెట్టుకోవడం బెటర్ అనమాట. అండ్ బిగ్ సైజ్ ఉంటాయి కదా, ఎక్సెల్ అలాంటి సైజ్, అవైతే బాగుంటాయి. అండ్ దాని తర్వాత సాక్స్ కంపల్సరీగా పెట్టుకోండి. కాళ్ళకు చల్లగా తగలనీయకుండా ఉంటే బాగుంటుంది. అండ్ దాని తర్వాత కోంబ్ జడ దూకోవడానికి. ఒకవేళ నార్మల్ డెలివరీ అయితే ఫస్ట్ డే ఓకే నార్మల్గానే అనిపిస్తుంది, కానీ సెకండ్ డే మనకే ఫ్రెష్ అప్ అవ్వాలి, ఎప్పుడెప్పుడు ఫ్రెష్ అప్ అవుదామా అని ఉంటుంది. సో అందుకే కోంబ్ ఇవన్నీ కూడా మీరు జనరల్గా రెడీ అయ్యే థింగ్స్ ఉంటాయి కదా, అవి పెట్టుకోండి. సో దాని తర్వాత శానిటైజర్. పిల్లల్ని ముట్టుకునేటప్పుడు శానిటైజ్ చేసుకోవడం వెరీ ఇంపార్టెంట్ కదా హ్యాండ్స్ని, సో శానిటైజర్ పెట్టుకోండి. అండ్ దాని తర్వాత
నర్సింగ్ గౌన్స్ ఆర్ ఇన్నర్ వేర్స్. మీకు తెలుసు కదా, పిల్లలకి బ్రెస్ట్ ఫీడ్ చేస్తారు కాబట్టి అవి వెరీ వెరీ ఇంపార్టెంట్. సో దాని తర్వాత నాకైతే ఇక్కడ హాస్పిటల్లో ఏం చేశారంటే వాళ్ళే గౌన్స్ అవి ఇచ్చారు. జస్ట్ నేను ఇంటికి వెళ్ళేటప్పుడు వేసుకోవడానికి మాత్రం ఒక డ్రెస్ తెచ్చుకున్నాను అంతే. అండ్ ఎలాగో అప్పుడు ఏంటంటే మా హస్బెండ్ ఇంటికి హాస్పిటల్కి తిరిగేవాడు కాబట్టి నాకు అంత ప్రాబ్లం అనిపించలేదు ఆ విషయం మాత్రం. క్లాత్స్ సో అవి ప్యాక్ చేసుకోవాలి. అండ్ దెన్ మనము ఒకవేళ సి సెక్షన్ అయిందనుకోండి, మనం స్నానం చేయడానికి ఉండదు కదా, సో మీరు ఏదైనా మైల్డ్ స్మెల్ వచ్చేది స్ప్రే అలాంటివి పెట్టుకుంటే బెటర్. అండ్ దాని తర్వాత టవల్స్ ఇలా ఇవన్నీ బేసిక్ ఎసెన్షియల్స్ అండి. ఇంకా ఇవన్నీ నేను జస్ట్ జనరల్ పర్పస్ కోసం చెప్తున్నాను, మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఐ హోప్ నేను అన్నీ కవర్ చేశానని అనుకుంటున్నాను. ఇంకేమైనా మర్చిపోతే యాజ్ ఐ సెడ్ మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, సో దట్ పక్క వాళ్ళకి హెల్ప్ అవుతుంది. సో అని చెప్పానా? యా, సో ఇంతే అండి ఈ వీడియో. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్. అండ్ లైక్ చేయడం కూడా మర్చిపోవద్దండి. బాయ్. బస్ బస్ ఇదొద్దా 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 వద్దా? షూరా? అదే కావాలా? ఫిక్సా? ఇది ఇదొద్దు. ఇంకేం కావాలి? ఇది కూడా వద్దా? క్యాబ్ కావాలి. ఇది కావాలి. అయితే వద్దా? తీసుకో. ఇది వద్దా? ఇది కావాలా? కావాలి. ఇది వద్దా? పదా 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 పదా. ఏం కావాలి? కింద ఏది? కింద నుంచి పైకి పోతావేమో. ఏది కావాలి? ఏమొద్దా? పదా పదా. ఏది కావాలి? ఏది ఏది? ఇదా? ఇదా? ఏది? పడండి. చాలా ఇంకేమైనా కావాలా? అన్నీ తీసుకుందామా? దాంట్లో దాన్ని ఎత్తి పెట్టాలంట. పెట్టు. ఇంకా చాలా సారు వెళ్దామా? ఇంకా ఒకదా?